టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అతని ఇద్దరు భార్యల ముద్దులు మొగుడు. 2 మెడల్లో 6 ముళ్ళు వేసిన మగాడు. మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు మొదటి ఆవిడ వద్దు, రెండో భార్య ముద్దు అంటూ కాపురం కానిస్తున్నాడు. కానీ 3 ముళ్ళు వేసి విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త కావాలని పట్టుబడుతుంది మొదటామె. నేను పంపనంటోంది రెండో ఆమె. వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరడంతో అక్కడ జరిగిన పంచాయతీ ఆసక్తిగా మారింది. పోలీసుల ముందు ఇద్దరూ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ భర్త ఎవరి సొంతం? కామం కావచ్చు, అవసరం కావచ్చు, కారణాలు ఏవైనా ఇంట్లో ఇల్లాలను పెట్టుకుని మరో ప్రియురాలని మెయింటైన్ చేస్తున్న మగోళ్లు ఇటీవల పెరిగిపోయారు. కొంతమంది భార్యలది కూడా అదే పరిస్థితి అనుకోండి. బండారం బయటపడని వరకు పర్వాలేదు, కానీ ఒక్కసారి చీకటి భాగతం వెలుగు చూస్తే ఏంటి, ఈ జీవితం దేవుడా అనిపించేలా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా 2 పెళ్లిలు చేసుకున్న భర్తది ఇలాంటి సిచ్యువేషనే. బీహార్లోని పూర్నియా జిల్లా పోలీసులను రూపౌలిన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆశ్రయించింది. సూపరింటెండెంట్ కార్తికేయ శర్మను కలిసి తన భర్తపై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లాడి వదిలి వెళ్లిపోయాడని, పిల్లలతో ఉన్న జీవనం కష్టంగా మారిందని వాపోయింది. కనీసం భరణం కూడా అందించడం లేదని పేర్కొంది. అలాగే తనతో విడాకులు తీసుకోకుండానే మరో మహిళను పెళ్లాడాడని తెలిపింది. రెండో పెళ్లి గురించి తనకు తెలియనంత వరకు ఉండి తెలిసి అడిగా వదిలి వెళ్లిపోయాడంటూ వివరించింది. దీంతో పోలీసులు అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరమని, శిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతో భయంతో ఆ భర్త తప్పును అంగీకరించి తన మొదటి భార్య, పిల్లల వద్దకు వెళ్తానని పోలీసుల ఎదుట మాటిచ్చాడు. ఇద్దరిని బాగా చూసుకోవాలనుకున్నా అది సాధ్యం కావడం లేదని పోలీసులకు తెలిపాడు. మొదటి భార్యను కలవడానికి తన ఇంటికి వెళ్లినప్పుడల్లా రెండో భార్య తనను బెదిరిస్తోందని చెప్పి తన పరిస్థితిని వివరించాడు. అయితే పోలీసులు మీలో మీరే నిర్ణయానికి రావాలని, లేకపోతే తమకొచ్చిన ఫిర్యాదు మేరకు శిక్ష తప్పదని తెలిపారు. దీంతో భార్యలిద్దరూ భయపడ్డారు. ఇద్దరు పోలీసుల ఎదుటే ఓ నిర్ణయానికి వచ్చారు. భర్త పెద్ద భార్యతో 4 రోజులు, రెండో భార్యతో 3 రోజులు ఉండాలని ప్రతిపాదనను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పెద్ద భార్యతో 4 రోజులు ఉండడంపై మళ్లీ గొడవ మొదలు కావడంతో పోలీసులు కీలక సూచనలు చేశారు. పెద్ద భార్యతో భర్త 3 రోజులు, చిన్న భార్యతో 3 రోజులు ఉండొచ్చని పోలీసులు చెప్పారు. ఆ భర్తకు ఒక రోజు సెలవిచ్చారు. ఆ సెలవు రోజు ఎవరితో నివసిస్తాడనేది అతని ఇష్టానికి వదిలేశారు. అదే సమయంలో పెద్ద భార్య పిల్లల చదువు, పోషణ కోసం నెలకు 4,000 ఇవ్వాలని నిర్ణయించారు పోలీసులు. ఇది ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి కథ. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.